పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. రేపు అనగా 8/7/2025 సంవత్సరం గాను మన దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ గారి యొక్క జయంతిని సందర్భంగా మన ఆదోని నియోజకవర్గంలో సాయిబ్ గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు జయంతి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాము మన వైఎస్ఆర్ ఆఫీస్ నుండి 9 గంటలకు బయలుదేరి పాదయాత్రతో వెళ్ళి మన వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహాన్ని దగ్గర పోయి అక్కడ నివాళులు అర్పిస్తాం. మళ్ళీ అక్కడ మన సాయిబ్ గారు అయితేనేమి, మన పార్టీ కార్యకర్తలు, అలాగే పార్టీ నాయకులు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, అలాగే జెడ్పీ మెంబర్లు, అలాగే మండల నాయకులు, అలాగే మున్సిపాలిటీ సంబంధించిన నాయకులు, అలాగే కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలను. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో సీఎంలు చూసినాం. కానీ మన దివంగత నేత రాజశేఖర్ గారి యొక్క సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని చెప్పి ప్రజలు కూడా గమనించారు. అలాగే తనయుడు వైఎస్ జగన్మోహన్ గారు అయితేనేమి, అలాగే రాజశేఖర్ గారు అయితేనేమి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కుటుంబ ప్రభుత్వము మనం ఎంతవరకు నెరవేర్చిందో ప్రజలే గమనించాలా. ఎందుకంటే గతంలో చూసినాం ప్రభుత్వాలు, మనం ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రభుత్వం చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినారు, మరి గతంలో రాజశేఖర్ గారు అయితేనేమి, అలాగే జగన్మోహన్ గారు చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేర్చినారు ప్రజలకి, మళ్ళీ దాన్ని తేడా చూసుకుంటూ ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని ప్రజల్లోకి మనమంతా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు తీసుకుపోవాలంటే రేపు జరగబోతున్నటువంటి జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు రావాలి. ఎందుకంటే వస్తేనే ప్రజలు కూడా గమనిస్తారు. మనం రేపు చెప్పబోయే ప్రజలకు ఏమైతే సమాధానం చెప్తామో మనము మా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి రేపు జరగబో కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే, అలాగే నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ రాజశేఖర్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రేపు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చూసినాం ప్రభుత్వాలు ఎన్ని సీఎంగా పరిపాలించినా కూడా మళ్ళా ఏ ఒక్కరు కూడా రాజశేఖర్ గారి యొక్క పథకాలు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు 76వ సంవత్సరము జయంతి జరుపుకుంటున్నామంటే మళ్ళీ ఆ రోజు చేసినటువంటి పథకాలు అని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాగే రైతులకి అయితేనేమి, జల దీనికి అయితేనేమి, తర్వాత నీటి పారుదలకి ఎంత ఇచ్చినాడు అవన్నీ చూసుకుంటే మళ్ళీ ఇప్పుడుండే సీఎంలు ఏదో ఒక్క కూడా చేయలే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే రేపు ప్రతి ఒక్క కార్యకర్త కూడా వైఎస్ రాజశేఖర్ గారిని స్మరించుకోవాలా. ఎందుకంటే అతను చేసిన సేవలు మనం ప్రజలకు తీసుకోవాలంటే రేపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి తెలిసినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని రేపు సాయిబ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు హెచ్ చంద్రకాంత్ రెడ్డి, నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్.